సంక్షేమం బాగా ఉన్నప్పుడు ఆ సంక్షేమం వాళ్ళకి చేరినప్పుడు వాళ్ళతో ఉన్నటువంటి పేదరికం పోవాలా అని చెప్పి ఆలోచన చేయాలి ఏ రాజకీయ నాయకుడైనా. 1994లో ఎన్టీ రామారావు గారు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత 95లో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అధికారాన్ని ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి బలవంతంగా రాజకీయ అధికారాన్ని లాక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి తను పేదలపైన ఉన్నటువంటి పగను తీర్చుకుంటూ వస్తున్నారు. సబ్సిడీలు ఇవ్వటం అన్నది పులి మీద స్వారీ లాంటిదని, సబ్సిడీలు అవసరం లేదని చెప్పి, ఆ సబ్సిడీ కాలం చెల్లిపోయిందని చెప్పి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దానికి అనుగుణంగానే తను ఒక పుస్తకం మనసులో మాటలో కొన్ని పాయింట్లు తీసుకుంటే తను క్లియర్గా చెప్పడం జరిగింది. సంక్షేమానికి నేను తను ఎంత వ్యతిరేకం అన్నది క్లియర్గా తనలో మెన్షన్ చేయడం జరిగింది. పేద ప్రజలకు ఎటువంటి సబ్సిడీ అవసరం లేదు అని చెప్పి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చి ₹2 కిలో బియ్యం చేశారు. 1996లో నాటి దాని ఖర్చు ఏడాదికి 712 కోట్ల రూపాయలు ఉంటుంది. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఖర్చు భరించరానిదిగా భావించి మళ్లీ ₹350 పెంచాము. 1999లో ఈ రేటు ప్రకారం సబ్సిడీ కిలోకు ₹6, ఏడాది ఖర్చు ₹1100 అని చెప్పి తన పుస్తకంలో రాసుకునేటువంటి విధానం అయితేనేమి, రాష్ట్ర ఆర్థిక స్థితి గురించి అనేక శ్వేతపత్రాలు ప్రచురించాలని నిర్ణయించాం. ఇది ఆ కాలంలో తన మనసులో మాట చెప్పినటువంటి టైంలో రాసినటువంటి మాట. అదే రకంగా ఇప్పుడు శ్వేతపత్రాలు వదులుతున్నాడు. ఆ పత్రాలు ప్రచురించిన తర్వాత అర్జెంటుగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి మాట ప్రకారమే ఈ రోజు తన యంత్రాంగాన్ని నడిపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఉచిత సేవల కాలం పోయింది. ప్రజల నుంచే డబ్బును సేకరించాలి. ప్రజల దగ్గర నుంచి ఎంత తొందరగా వసూలు చేస్తే అంత మంచిది అన్నట్టు కూడా తన మనసులో మాటలో 120వ పేజీలో మెన్షన్ చేయడం జరిగింది. ఈ రకంగా సబ్సిడీలకు పూర్తిగా వ్యతిరేకం అని చెప్పి తాను చెప్పి ఎన్నికల సమయాలలో తను ఏదో రకంగా దొంగ రకంగా అయినా కానీ అధికారాన్ని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో అడిగిన వారికి మీరు చేతులు ఎత్తండి, మీకు ఎంతమందికి రుణాలు ఉన్నాయని చెప్పి అనేక బహిరంగ సభలలో చెప్పి మీకు అందరికీ టోటల్ గా వ్యవసాయ రుణాలు మాఫీ అయిపోతాయని చెప్పాడు. మహిళలు మీకు ఎన్నటువంటి లోన్లు ఏమేమి లోన్లు ఉన్నాయో మీరు చేతులు ఎత్తండి, బంగారు రుణాలు ఎవరుకున్నాయో చేతులు ఎత్తండి అని చెప్పి మీకు అందరికీ రుణాలు మాఫీ టోటల్ గా చేస్తాను అని చెప్పి అనేక బహిరంగ సభలలో చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఆ ప్రకారం చూసుకుంటా వస్తే జగన్ గారు కూడా క్లియర్ గా ఇది అసెంబ్లీలో చెప్పడం జరిగింది. బీపీఎల్ కుటుంబాలకు సంబంధించి తెల్ల రేషన్ కార్డులకు కావాల్సినటువంటి బియ్యము దాదాపుగా 1,59,00,000 మెట్రిక్ టన్నులు. బడ్జెట్లో కేటాయించింది మాత్రం 1,223 కోట్లు. అంటే మొత్తం సబ్సిడీలకి ఏదైతే ఫుడ్ సబ్సిడీలు మనం ఇస్తున్నామో అందులో భాగంగా తీసుకుంటే బియ్యం పైన సబ్సిడీకి అయితే 1,223 కోట్లు, అమ్మహస్తం సబ్సిడీకి 1,788 కోట్లు, సెంట్రల్ స్కీమ్ మ్యాచింగ్ గ్రాంట్కి 1000 కోట్లు, ఎన్టీఆర్ క్యాంటీన్ల కోసం 160 కోట్లు. తను చెప్పిన ప్రకారం అయితే ఈ సబ్సిడీలపైనే దాదాపుగా 4,200 కోట్లు అవసరమైతే తను కేటాయించింది బడ్జెట్లో 2,318 కోట్లు. లోటు వచ్చి దాదాపుగా 1,853 కోట్ల లోటు ఉంది. మరి తను ఏ రకంగా అయితే నిర్దేశించుకున్నాడో బడ్జెట్లో ఏ రకంగా అయితే తను కేటాయింపులు చేసుకుని ఆ రకంగానే పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పేద పెన్షన్ల కోసం ఎంతైతే నిధులు కేటాయించాడో ఆ నిధుల ప్రకారమే చెల్లిద్దాం, మిగిలినటువన్నీ కూడా తీసేద్దాం అన్న రకంగా తను వ్యవహరిస్తున్నాడు. అదే రకంగా పెన్షన్ల విషయంలో ఆ రకంగా ఉంటే మిగిలిన అన్నిట్లలో కూడా ఈరోజు బియ్యం దాంట్లో కూడా దాదాపుగా 67 లక్షల మంది బోగస్ లబ్ధిదారులు ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి ఆ సమయాన్ని తనకు కనపడలేదు.
67 లక్షల బోగస్ రేషన్ కార్డులు ఉన్నాయి అని అంటే కార్డుకు నలుగురిని అని పెట్టుకుంటే దాదాపుగా 17 లక్షల రేషన్ కార్డులు బోగస్ అని చెప్పి తేలాలనుకుంటున్నాడు. మరి అందులో 17 లక్షల రేషన్ కార్డులు తీసేసి తను ఏదైతే బడ్జెట్లో కేటాయించుకున్నాడో దాన్ని సరిపడే విధంగా చేసుకోవాలా అని చెప్పి తను ఆలోచన చేస్తున్నాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 67 సీట్లు వచ్చినాయని చెప్పి ఏమన్నా 67 లక్షల మంది లబ్ధిదారులను తీసేస్తున్నాడేమో ఒకసారి మేము కూడా తను ప్రశ్నించాలనుకుంటాను. ఒకవేళ మాకు 80 సీట్లు వచ్చింటే 80 లక్షల రేషన్ కార్డు కూడా తీసేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రకంగా తను ఏ రకంగా అయితే తను నిర్దేశించుకుంటాడో ఆ రకంగా కేటాయింపులు చేసుకుంటూ వస్తున్నాడు. ఈరోజు పెన్షన్లు తీసుకుంటే సామాజిక కార్యకర్తలని చెప్పి పచ్చ చొక్కాలను ఆ కమిటీలలో వేసి రౌడీ షీటర్లను రౌడీలను పెట్టి అక్కడ వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో చేస్తున్నటువంటి దౌర్జన్యాలు అన్నీ ఇన్ని కావు. క్లియర్గా ఏ రకంగా వాళ్ళు రౌడీ షీటర్ ఏ రకంగా పెన్షన్ దానిపైన కూర్చొని ఏ రకంగా నిర్దేశిస్తున్నాడో క్లియర్గా మనకు అనంతపురంలో జరిగినటువంటి సంఘటన కూడా ప్రచురించడం జరిగింది. ఈ రకంగా సంఘ విద్రోహ శక్తుల్ని రౌడీ మూకల్ని ఆడ కూర్చోపెట్టి నిజమైనటువంటి లబ్ధిదారులను తీసేసి పచ్చ చొక్కాల వాళ్ళకే పెన్షన్లు ఇవ్వాలా అని నిర్దేశించుకున్నట్టుగా కనిపిస్తోంది చంద్రబాబు నాయుడు గారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని అవాంతరాయాలు వచ్చినా పెన్షన్ల విషయంలో కానీ సంక్షేమ కార్యక్రమంలో ఎటువంటి పన్ను కూడా ₹1 వేయకుండా ఆర్టీసీ ఛార్జీలు అయితేనేమి విద్యుత్ ఛార్జీలు అయితేనేమి ఏవి కూడా తన హాయంలో ఒక్కటి కూడా పెంచకుండా అనేక ప్రాజెక్టులు స్టార్ట్ చేయడంతో పాటు సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు అందరికీ కూడా న్యాయం చేశాడు. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ఎక్కడ కూడా కోతలు విధించకుండా రేషన్ కార్డులను తగ్గించాలన్న ఉద్దేశం కానీ ఇంకోటి కూడా లేకుండా ప్రతి ఒక్కరికి శాచురేషన్ మోడ్లో తను చేయడం జరిగింది. ఈరోజు ఏవో 1-2 కారణాలు చూపించి లక్షలాది రేషన్ కార్డులు తీసేయాలని చెప్పి ఏ రకంగా బడ్జెట్ వాళ్ళు కేటాయించుకున్నారో ఆ రకంగా నిధులు సరిచేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మరి గతంలో క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఉంది, ఆధార్ కార్డు అవసరం లేదు అని చెప్పి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు ఈరోజు ప్రతి అంశం ఆధార్కు ముడిపట్టి ఉండాల్సిందే అని చెప్పి మాట్లాడుతున్నాడు. తాను అధికారంలో ఉండేటప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట. మరి ఇదే ధైర్యంగా ఏదైతే ఇప్పుడు అమలు చేస్తున్నాడో ఆ రోజు ఎన్నికల బహిరంగ సభలలో చెప్పాల్సింది. నేను ఈ రకంగా 80% వికలాంగులతనం ఉంటేనే మీకు వికలాంగుల పెన్షన్లు ఇస్తాను, ఆధార్కు లింక్ చేయబోతున్నాను, ఈ రేషన్ కార్డులు అన్ని తీసేయబోతాను అని చెప్పి ఎందుకు చెప్పలేకపోయినాడు? ఆ రోజు ఓట్లు వేయించుకోవాలి, అధికారం ఏదో రకంగా చెక్కించుకోవాలా అన్న దురాలోచన తప్పితే పేద ప్రజల కోసం ఏ రోజు ఆలోచన చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదు అని చెప్పి గతంలో అలాగే ఉన్నాడు, ఇప్పుడు అదే కొనసాగిస్తున్నాడు. తన ఉద్దేశంలో ఏది కూడా ఆరోగ్యశ్రీ ఉండకూడదన్న ఉద్దేశం ఉన్నట్లుంది. తను ఏది కూడా ఇవన్నీ కూడా తన మనసులో మాటలు తీసుకున్న ఇప్పుడు ఈ సమయాన తను వివరిస్తున్నటువంటి తీరు చూస్తే ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమానికి మంగళం పడాలన్న ఆలోచన చేస్తున్నట్టుగా క్లియర్ కట్గా మనకు కనపడుతోంది. మరి ఆ రోజు బహిరంగ సభలలో మాట్లాడేటప్పుడు ఇటువంటివి ఉంటాయి అని చెప్పి ఎందుకు మాట్లాడలేకపోయాడు? చేతులు మరీ ఎత్తిచ్చి అన్ని రుణాలు మాఫీ చేస్తాను, మీ అందరికీ కూడా మాఫీ అయిపోతాయని చెప్పి ఆ రోజు పదే చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు అనేక క్రైటీరియాస్ పెట్టుకొని ఏదో ఓ రకంగా తను ఏదైతే నిర్దేశించుకున్నాడో, ఎంత డబ్బులైతే ఇవ్వాలనుకున్నాడో దాని ప్రకారం అనుగుణంగానే చేయండి అని చెప్పి తన కార్యకర్తలను ఆదేశించుకుంటూ పోతున్నాడు. రాజ్యాంగ శక్తులు ప్రభుత్వం పైన వివరిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో అంతా కూడా ఈ సామాజిక కార్యకర్తలన్న నెపంతో రౌడీ షీట్లను పెట్టి బీద వాళ్ళని, ముసలి వాళ్ళని వాళ్ళ ఇష్టానుసారం వివరిస్తున్నారు. వీళ్ళకి ఎవరు హక్కు ఇచ్చారు? ఇది ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామం కాదు. అర్హులైనటువంటి వాళ్ళను రేషన్ కార్డులు తీయాలని వీళ్ళు అనుకున్నా, అర్హులైనటువంటి వాళ్ళని పెన్షన్దారులను తీసేయాలని చెప్పి వీళ్ళు అనుకున్న న్యాయస్థానం ఉంది. న్యాయస్థానం ద్వారా కానీ ప్రజా పోరాటం కానీ మేము ఖచ్చితంగా చేస్తాం. మరి ఆ పెన్షన్లో ఉన్నటువంటి కోతలు ఏ రకంగా అయితే బడ్జెట్ కేటాయింపులు చేసుకున్న సరిచేయాలనుకున్నాడు, మరి పచ్చ చొక్కా వాళ్ళకే పెట్టి మిగిలిన వాళ్ళకి అన్నిటి కూడా తీసేయాలన్న ఉద్దేశం కూడా వాళ్ళకు ఉన్నట్టుగా కనిపిస్తోంది. అందుకే ఆ రకమైనటువంటి రాజ్యాంగ శక్తులైనటువంటి రౌడీ మూకలను ఆ కమిటీలలో వేసుకొని ఈరోజు వాళ్ళ ఆఫీసులలో కూర్చొని నిర్దేశిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామం కాదు. మనసులో ఒకటి పెట్టుకొని మీడియాకు ఒకటి చెప్తూ ప్రజలకు ఇంకోటి చెప్తూ రకరకాల మల్టిపుల్ ఫిగర్స్తో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి కాకమునిపే నా పైన అటాక్ చేసినటువంటి వ్యక్తి తను ఎక్కడున్నా పట్టుకోండి, అతనే మొత్తం ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్నాడు అని చెప్పి గవర్నర్ కూడా లేఖ రాసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నిన్న కూడా మా సోదరులు ఒకరు ఈ విషయం ప్రస్తావించడం జరిగింది.
కానీ ఈరోజు కోర్టు తను నిర్దోషిగా ప్రకటించింది. మరి చంద్రబాబు నాయుడు గారు పొంతనలేనటువంటి మాటలకు అర్థమవుతోంది. ఈరోజు ఎర్రచందనం వ్యవహారం చూస్తే ఈ 5 నెలల నుంచి పూర్తిగా స్మగ్లింగ్ జరుగుతూ ఉన్నట్టుగా కనిపిస్తోంది. టెండర్ల పేరుతో వేల టన్నుల యొక్క ఎర్రచందనాన్ని మాయం చేస్తున్నారు. ఈరోజు శాటిలైట్ పిక్చర్స్ ద్వారా కానీ గత 5 నెలల నుంచి ఏ రకంగా చెట్లు కొట్టేసింది అన్ని కూడా ఒక ఎంక్వైరీ చేస్తే బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. పూర్తిగా ఏదో తను ఖండిస్తున్నట్టుగా మాట్లాడుతూ చాప కింద నీరులాగా ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు పూర్తిగా ఎర్రచందనం స్మగ్లింగ్ లో ఇన్వాల్వ్ అయినట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ రకంగా బయట కొట్టి మాట్లాడుతూ లోపల లక్షల కోట్ల ప్రజా సొమ్మును వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. ఈ రకంగా స్మగ్లింగులు వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళని వెనకేసుకొస్తున్నటువంటి విధానం చూస్తే నిజంగా భయంకరంగా ఈ గతంలో ఎన్నడూ కూడా లేనంత విధంగా కనిపిస్తోంది. మరి చంద్రబాబు నాయుడు గారి ఏదైతే కుట్ర జరిగిందని అంటున్నాడో, తన పైన దాడి జరిగిందని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నిన్న కోర్టు ముగ్గురిని ముద్దాయిలుగా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళను ప్రకటిస్తే దాంట్లో ఒక వ్యక్తి నరసింహారెడ్డి అనేటువంటి వ్యక్తి స్పష్టంగా తెలుగుదేశం కార్యకర్త. తను పూర్తిగా జిల్లాలో వైఎస్ఆర్ జిల్లాలో తన ఫోటోలు పూర్తిగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి ఫోటోలతో ప్రచార కార్యక్రమాలలో కూడా పాల్గొన్నటువంటి విధానం ఈ రోజుకి కూడా పూర్తిగా తెలుగుదేశం కార్యకర్తగా అక్కడ తను పెరుగుతున్నాడు. మరి ఇవన్నీ చూస్తే ఆ రోజు జరిగినటువంటి దాడి కుట్ర కూడా మ్యాచ్ ఫిక్సింగ్ ఏమో అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఈ రోజు తెలుగుదేశంలో ముఖ్యమైనటువంటి కార్యకర్తగా ఉంటున్నాడు. మరి ఇటువంటి వ్యక్తి ఈరోజు కోర్టు అతను తప్పు చేశాడని చెప్పి తనని శిక్ష ప్రకటించినటువంటి మాట ఇది. అతను వ్యవహరించినటువంటి తీరు స్పష్టంగా మీరు అందరూ కూడా చూడొచ్చు. తను ఈరోజు తెలుగుదేశం పార్టీకి ముఖ్య నాయకుడిగా కడప జిల్లాలో వెలుగొందుతున్నాడు. కడప పార్లమెంట్కి నిలబడినటువంటి అభ్యర్థికి అయితేనేమి, రాయచూటి అభ్యర్థిగా నిలబడినటువంటి వ్యక్తికి పూర్తిగా సహాయ సహకారాలు ఆర్థిక సాయం అందిస్తూ స్మగ్లర్లను ప్రోత్సహిస్తున్నటువంటి ఉదాహరణలు ఇవి. ఇటువంటివన్నీ చేస్తూ ఇతరులపైన నిందలు. మరి అటువంటి స్మగ్లర్లు ఈరోజు చూస్తే ప్రతి ఒక్క చోట స్మగ్లర్లు అయితేనేమి, కూనీదారులు అయితేనేమి, రౌడీలు అయితేనేమి ఇటువంటి వాళ్ళందరినీ వెనకేసుకొని వాళ్ళని సామాజిక కార్యకర్తలుగా చెప్పుకుంటూ రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్టు రౌడీ రాజ్యంగా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఈ రకమైనటువంటి అన్నీ పెట్టి ఏ రకంగా ప్రజలను అన్ని రకాలుగా కూడా ఇబ్బందులకు గురి చేయాలా అన్న ఆలోచన వాళ్ళకు కలుగుతా ఉంది. ఈరోజు అధికారంలోకి వచ్చి మేము 100 రోజులే అయింది, మేము చేయబోతాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం, 100 రోజులకి ఏం చేయగలుగుతాం మేమని చెప్పి మాట్లాడినట్టు వాళ్ళు రైతుల రుణమాఫీ గురించి 100 రోజులలో 100 పిట్టకథలు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ 100 పిట్టకథలు కూడా వింటూనే ఉన్నాం. కానీ ఈరోజు మళ్ళీ కొత్తది ఏదో స్టార్ట్ చేశాడు, బాండ్లు రూపంలో చేస్తానని. కానీ ఎన్నికల హామీలు అలా చెప్పలా, పూర్తిగా రుణాలు మాఫీ చేస్తానన్నాడు. దాన్ని మళ్ళీ 1.5 లక్షలు అన్నాడు. అనేక సార్లు ఆ పిట్టకథలలో ఇంకా సంబరాలు చేసుకుని అయిపోయిందన్నాడు. ఇప్పటికి కూడా క్లారిటీ లేకుండా తనేదో మళ్ళా బాండ్ల రూపంలో అని అంటున్నాడు. ఇవి అంటే ఇది అంతం కాదు ఆరంభము, ఆరంభం ఇదే ఆరంభం అనే మాట తనకు అర్థం కావట్లేదు. కానీ పూర్తిగా అంటే ఏదో రకంగా తప్పుదోవ పట్టించే విధంగా రోజుకొక కథ చెప్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ రైతులకు మేలు చేసే విధంగా అయితే తన నుంచి స్పష్టమైనటువంటి నిర్ణయం ఇంతవరకు తను వెలిపించలేదు అన్నది కనిపిస్తోంది. మరి ఈ రకంగా బడ్జెట్ కేటాయింపులు చూసుకున్నా, జరుగుతున్న పరిణామాలు చూస్తున్నా, పేద ప్రజలకు ఖచ్చితంగా అన్యాయం చేసేటట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నట్టు అనేక సార్లు మేము మాట్లాడడం. అసెంబ్లీలో ఈ అంశం ప్రస్తావించదలుచుకుంటే మైక్ కట్ చేయడం జరిగింది. తర్వాత మీడియా బ్రీఫింగ్ లో మా నాయకుడు చెప్పడం జరిగింది. ఏదైతే మేము భయపడ్డామో ఆ కేటాయింపు తగ్గట్టుగా మోసాలు జరుగుతుంది, పేద ప్రజలకు అన్యాయం చేస్తారని మేము ఏ రకంగా అయితే భయపడ్డామో ఆ రకంగా ఈరోజు వీళ్ళు నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా స్పష్టంగా మనకు కనిపిస్తోంది. మరి తను నిర్దేశించినటువంటి అమౌంట్ను సరిచేయాలనంటే బియ్యంలో కానీ, బియ్యంకి ఇచ్చే సబ్సిడీలలో కానీ, లేకపోతే పెన్షన్లకు ఇచ్చేటువంటి సబ్సిడీలో కానీ ఏదైతే బడ్జెట్లో కేటాయింపులు చేసుకున్నారో దానికి అనుగుణంగా మిగతా లబ్ధాలందరినీ తీసేసి కొంతమంది పచ్చకాల వాళ్ళకే మేలు చేయాలని ఆలోచనకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని మేము అంత ఈజీగా వదలం. డెఫినెట్గా ప్రజా పోరాటం చేసి నిజమైన లబ్ధిదారులను ఎక్కడైతే తీస్తారో అక్కడ ప్రజలకు అండగా ఉండి పోరాటం చేస్తాం. దయ ఉంచి ఇప్పుడైనా వీళ్ళు ఆలోచన చేయాలి. ఈ రౌడీ మూకలను పక్కకు తప్పించి అధికారులను లేకపోతే ప్రజాప్రతినిధులు ఎన్నికైనటువంటి వ్యక్తులను పెడితే బాగుంటుంది. అని సామాజిక కార్యకర్తల పేర్లతో ఇటువంటి రౌడీలను, దుర్మార్గులను పెట్టడం వల్ల ప్రజాస్వామ్యానికి మచ్చగా ఉండడమే కాకుండా పేద ప్రజలకు అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకసారి మళ్ళీ తను ఆలోచన చేసుకుంటే మంచిది అని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అదే రకంగా దాదాపుగా 17 లక్షల రేషన్ కార్డులు
బోగస్ అని చెప్పి ఏరేసేటువంటి ప్రయత్నం కూడా చాలా బాధాకరమైన అంశం. దాదాపుగా 15-20% రేషన్ కార్డులు తీసేయాలని చెప్పి ఆలోచన చేసుకుంటున్నారు. అదేదో లబ్ధిదారులకు అంటే కూడా పచ్చచొక్కాలకు మేలు చేసి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను తీసేయాలనుకుంటున్నారో లేకపోతే బోగస్ తీసేయాలనుకుంటున్నారో తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు బోగస్ అయినా కూడా కంటిన్యూ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు నిజమైనటువంటి లబ్ధిదారులు ఉన్నా కూడా తీసేయాలని చెప్పి ఆలోచనకు వచ్చినట్టు కూడా మాకు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో మంచివి కాదు. ప్రజలకు అనునిత్యం అండగా ఉండి వారి తరఫున మేము పోరాడుతాం. అందుకే కదా స్పష్టంగా పరకాల గారిని ఛాలెంజ్ చేయడం జరిగింది. మరి దానికి పరకాల గారిని అడగాల మీరు, తను ఏ రకంగా ఛాలెంజ్ చేస్తాడో దాన్ని స్వీకరించి చేయమని చెప్పి. స్పష్టంగా అందుకే కదా తనను చర్చకు బహిరంగ చర్చకు పిలవడం జరిగింది. మరి పరకాల గారు దానికి అంగీకరించాలి. ఒక అంశం క్రాంతి గారు నేను క్లియర్ గా చెప్పాను. ఒకటో రెండో ఇటువంటివి చూసి దాదాపుగా 67 లక్షల మందిని తీసేయాలా అని చెప్పి ఒకటో రెండో దొంగ కారణాలు చూపించడం కాదు. ముప్పై లక్షల కార్డులు వేరువేలు అన్నది కాదు. ఒకవేళ ఆ రకంగా ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. కానీ ఈ రకంగా సామాజిక కార్యకర్తలను పెట్టి లబ్ధిదారులు వేరేయాలని చెప్పి ఏ రోజు కూడా రాజశేఖర్ అనుకోలేదు. క్రాంతి గారు దయ ఉంచి గమనించాలి. అంటే అదే క్రాంతి మీరు స్పష్టంగా ఇక్కడ వినాలి. ఒక అధికారికంగా ఎంక్వైరీ చేసి దాని ప్రకారంగా లబ్ధిదారుడు ఎవడు అన్నది చూసేటువంటి విధానం ఉండాలి. కానీ ఈ రకంగా సామాజిక కార్యకర్తల పేర్లతో ఏ రౌడీ మూకలను పెట్టేసేసి ఆ రౌడీ మూకలను కూర్చిపెట్టి అధికారుల పక్కన నిజమైన లబ్ధిదారులను వేసేటువంటి కార్యక్రమం ఎప్పుడు కూడా జరగకూడదు. అది మీరు గమనిస్తే మంచిదని చెప్పి. మేము ఎప్పుడు ఉలికిపడాల్సినటువంటి అవసరం మాకు ఎప్పుడు కూడా లేదు. తన అధికారంలో ముఖ్యమంత్రి కాకమునిపే గవర్నర్ గారికి తనే పంపించాడు. నాకు జరిగినటువంటి హత్య కుట్రలో తను ఈరోజు కోర్టు నిర్దోషిగా ప్రకటించిందని మేము చెప్తున్నాం. కానీ వెనకేసుకు రావాలనుకోవటాను కదా. గంగిరెడ్డి గారి ప్లేస్ లో సుబ్బయ్య ఉన్న అదే రకంగా చెప్తాం, వెంకటయ్య ఉన్న అదే చెప్తాం అనేది మీరు గమనిస్తే మంచిది.